గులాబీ దేశానికి పయనమైంది. అక్కడ ఏం జరిగింది? సమృద్ధిలో వెళ్ళింది. భర్తతో నేర్చుకున్న పాట ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ప్రార్థన చేద్దాం, తర్వాత పాట పాడతారు. సరేనా? కుమారులతో వెళ్ళింది. మాట్లాడండి తండ్రి. చెప్తాను Are you ready? Are you ready? మళ్ళీ are you ready? యేసయ్యకిష్టం నలాంటి వారిదే పరలోక రాజ్యం, నలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. అక్కడ ఏముండదు? అక్కడ భయము ఉండదు, దిగులు ఉండదు, వ్యాధి ఉండదు, కష్టాలు ఉండవు. అక్కడ భయము ఉండదు, దిగులు ఉండదు, వ్యాధి ఉండదు, కష్టాలు ఉండవు. సరేనా? ఎక్కడ? ఎవరికి పరలోక రాజ్యము? చిన్నపిల్లలకి. ఎవరు దేవుని మాట, యేసయ్య మాట వింటారు, ఎవరు యేసయ్య మాట వింటారో వాళ్ళకి ఏమిస్తారంట దేవుడు? ఏమిస్తారంట? పరలోక రాజ్యం. ఎంతమంది పరలోక రాజ్యం కావాలి? ఎంతమంది పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నారు? ఉందా? ఇష్టం ఉందా? ఎంతమందికి ఇష్టం ఉంది? ఇష్టం లేదా? ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇష్టం ఉంది? మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెల్లించండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవునికి ఇష్టం. నలాంటి వారిదే పరలోక రాజ్యం, నలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, నలాంటి వారిదే పరలోక రాజ్యం. అక్కడ ఏముండదు? అక్కడ దిగులు ఉండదు, భయము ఉండదు, వ్యాధి ఉండదు, కష్టాలు ఉండవు. అక్కడ దిగులు ఉండదు, భయము ఉండదు, వ్యాధి ఉండదు, కష్టాలు ఉండవు. అర్థమైందా? ఎక్కడ? సరేనా? సరేనా? ఫ్రెండ్ చెప్తాడా? చెప్తాను. ఆడుతూ స్టార్ట్ అవుతుంది. రూపాయలు చెప్పండి, కొట్టండి గట్టిగా. సరేనా? మళ్ళీ రూబేను, సిమియోను, లేవి, యూదా. చూపించండి. రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జబులోను, దీనా, యోసేపు, బెన్యామీను. ఎంతమంది? 13. యోసేపుని చెప్పబడుతున్నాడు. క్వశ్చన్ గుర్తుపెట్టుకున్నాడు. యోసేపుని ఎవరికి అమ్మేశారు? అన్నయ్యలు యోసేపుని ఎవరికి అమ్మేశారు? చెప్పండి. 5 రూపాయలుగా? నేను చెప్పండి కొట్టమన్నా. చెప్పొద్దు అన్న. ఎవరికి అమ్మేశారు? 5 అమ్మేశారు. వారు గంటలో యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని ఎంతకు అమ్మేశారు? ఇప్పుడు 20 సిల్వర్ కాయిన్స్ అమ్మేశారు. 20 సిల్వర్ కాయిన్స్ కి ఎవరు నమ్మేశారు? తమ్ముడిని నమ్మేశారు. ఎవరు? అన్నయ్య. అర్థమైందా? సో కానీ అన్నయ్యలు తమ్ముడిని అమ్మేసినా దేవుడు మాత్రము తమ్ముడిని యోసేపుని
విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? యోసేపుని అన్నయ్యలు విడిచిపెట్టేసిన, అన్నయ్యలు తోసేసిన, అన్నయ్యలు 30 వెండి నాణాలు వస్తాయి అని నమ్మేద్దాం అని చెప్పి అమ్మేసినప్పటికీ యేసయ్య దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? యోసేపు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. యోసేపు ఎప్పుడు కూడా సరి కూర్చోవాలి, చేతులు కట్టుకో, సరి కూర్చోవాలి. యోసేపు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు, దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయనకి బాధలు వచ్చినా, ఆయనకి మార్క్స్ ఎక్కువ రాకపోయినా, చాలా సందర్భంలో మనకి మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, ఏం చేస్తాము? నేను ప్రార్థన చేయను, దేవుడు నాకేం ఇవ్వట్లేదు, ప్రార్థన చేయను అని చాలా మంది అనేస్తుంటారు కదా. కానీ యోసేపు అలా చేయలేదు. వాళ్ళు అన్నీళ్ళు విడిచిపెట్టేసిన, అన్నీళ్ళు తోసేసిన, అన్నీళ్ళు అందరూ అంత అమ్మేసినప్పటికీ కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోసేపు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. సో మనం ప్రార్థన చేసామనుకో, దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టు. ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షకుడైన, సేనాధిపతి అయిన పొతీఫరునకు అతన్ని అమ్మవేశారు. ఇప్పుడు అన్నయ్యలు ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిల్. చెప్పండి కొట్టండి. ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ తీసుకొని వెళ్ళి ఇస్మాయిల్ ఉన్నారు కదా, మిద్యానీయుల దగ్గరికి వెళ్తే ఆ మిద్యానీయులు ఇస్మాయిల్ తీసుకొని వచ్చి ఎవరికి అమ్మేశారు? ఇప్పుడు ఫరో కిందన పనిచేసే ఒక అధికారికి అతన్ని అమ్మేశారు. అధికారి పేరు ఏంటంట? పొతీఫర్. ఏంటి? పొతీఫర్. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిల్కి అమ్మేశారు. సెకండ్ అది తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఫరో అంటే ఒక రాజు కింద పనిచేసే సేనాధిపతి ఎవరైతే ఉన్నారో, సేనాధిపతి తెలుసా? సేనాధిపతి అంటే ఎవరు? సైన్యం చూసుకొని అధిపతి అన్నమాట. ఆ అధిపతికి ఈయన్ని పంపిస్తారు. ఇప్పుడు ఈ అధిపతి ఏం చేస్తున్నాడు? యోసేపు నాకు తోడై ఉంటాను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. 39:2. ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వాక్యము? 39:2. యెహోవా, చెప్పండి, యెహోవా యోసేపునకు తోడై ఉంటాను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తుని ఇంట ఉండెను. సో అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు ఏం చేస్తున్నారు? వర్ధిల్చు. మనం వర్ధిల్లాలంటే, నీ క్లాస్లోని A+ రావాలంటే, నీకు C వస్తుంది. A+ రావాలంటే, వర్ధిల్లాలంటే ఎవరు తోడే ఉండాలి? ఏసీ తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన. నేను ప్రార్థన చేశానుకో, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేశానుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బైబిల్ చదివానుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను బైబిల్ చదివితే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. సో మీరందరూ బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే దేవుడు మీకు తోడే ఉంటే ఏమవుతాం? మనము వర్ధులు అంటే మనము ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి, ఆ గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి, అలాగే ఫస్ట్ క్లాస్కి వెళ్తాం అనమాట. అక్కడ ఫస్ట్ క్లాస్కి వెళ్తాం. అలాగే ఇక్కడ ఎవరు? యోసేపు కూడా 0 అంటే అమ్మేసిన బానిసగా ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? ఇప్పుడు ఒక అధికారి ఇంట్లోని పని చేస్తున్నారు అనమాట. అంటే ఆయనకి డబ్బులు ఇస్తున్నారు, ఆయనకి జీతం కూడా ఇస్తున్నారు. ఎవరికి? అమ్మేసిన యోసేపు. ఎవరికి? యోసేపుకి జీతం కూడా ఇస్తున్నారు రోజు. అన్ని అమ్మేశారు, అన్ని వదిలేశారు. కానీ ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు వారి యొక్క పొతీఫర్ పోషిస్తున్నారు. జైలుకి వెళ్ళిపోయినా కూడా జైల్లో ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఏం చేస్తుంటారు? జైలుకి వెళ్ళిపోయినా కూడా ఆయన ఏం చేస్తుంటాడు? ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. సరే, ప్రార్థన చేస్తుంటే ఏమైందంటే, ఆ ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఏమైందంటే, ఈసారి ముందు ఎక్కడ ఉండేవాడు? ఎక్కడ పనిచేసేవాడు? రాజు కింద. ముందు ఎక్కడ పనిచేసేవాడు? రాజు కిందన సైన్య అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో, సైన్యం చూసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు? పొతీఫర్ దగ్గర పనిచేసేవాడు. ఆయనకి ఎంత జీతం వచ్చేది తెలుసా? మహా అయితే ఒక 2,000 వచ్చి ఉండేదేమో నెలకి. 2,000 బంగారం వస్తుండేదేమో. 1,000 రూపాయలు బంగారం వస్తుండేది జీతం. నెల జీతం వస్తుండేది. కానీ
ఇంకా ప్రార్థన చేయడం వల్ల ఏమైంది, అక్కడ నుంచి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, రాజు ఉన్నాడు కదా, ఎవరు ఫరో ఉన్నాడు కదా రాజు, ఫరో రాజు కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా ఫరో రాజు పక్కనే ఉంటాడు. ఈసారి దేవుడు అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? గోతుల నుంచి. ఎక్కడి నుంచి? గోతుల నుంచి. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? రాజు పక్కకి స్థానం వచ్చింది. రాజు పక్కన ఉంటాడు. ఇప్పుడు ఆయన రాజు లేకపోతే ఆయన రాజ్యాధికారం చేయడం ఛాన్స్ వచ్చింది. ఆయన ఏం ఛాన్స్ వచ్చింది? రాజు లేకపోయినప్పుడు ఈయన రాజుగా కూర్చొని అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వీళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు 2,000 1,000 జీతం కాదు ఇప్పుడు ఆయనకి. ఎంత? కోట్లు కోట్లు. ఆయన ధన సంఘారం ఉంటుంది అక్కడ. మొత్తం ఒకటి ఉంటుంది కదా, దానిలోని ధనాన్ని పెడతా ఉంటారు. అంత ధనం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇవ్వడము జరిగింది. ఎందుకు? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక, ఆయన ప్రార్థన చేశాడు కనుక ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. సో మనం వర్ధిల్లం లేదా? మనం ఫస్ట్ క్లాస్ కదా లేదా? మనకి దేవుడు ఇవ్వాలి లేదా? ఇవ్వాలి కదా. మనకి దేవుడు అన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవునితో తోడుగా ఉండాలి, దేవునితో మనము ఉండాలి. దేవునితో కలిసి ఉంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తారు? వర్ధన చేస్తాడు. ఏం చేస్తారు? చేస్తారు. సరేనా? ఇప్పుడు నేను చదివినది ఒకసారి మళ్ళీ అంత సమరైజ్ చేస్తాను. సరేనా? ఇప్పుడు అన్నయ్యలు యోసేపుని ఎవరికి అమ్మేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? ఇష్మాయిల్. చెప్పలు కొట్టండి. ఇప్పుడు ఇష్మాయిలీలు యోసేపుని ఎవరికి అమ్మేశారు? ఎవరు చెప్తారు? ఇష్మాయిలీలు మిద్యానీయులకి ఇచ్చేస్తే మిద్యానీయులు ఎవరికి అమ్మేశారు? ఫరో యొక్క సైన్య అధ్యక్షుడైన పీతో స్టార్ట్ అవుతుంది. పొతీఫర్ కి అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? పొతీఫర్కి అమ్మేశారు. ఇప్పుడు పొతీఫర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు జైలు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాకిస్తాన్కి. అంటే ఉప అధ్యక్షుడు అనమాట. రాజు తర్వాత రాజుగా ఆయనకి ఛాన్స్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రార్థన చేయడం. ప్రార్థన చేసేటప్పుడు మా అన్ని తెచ్చుకోవాలి, లేకపోతే మా అన్నికి ఎలా కావాలి, లేకపోతే నా ఫ్రెండ్ అని కొట్టాడు అన్న పెన్సిల్తో పొడిచాడు, వాడికి ఎలా కావాలి, వాడికి అలా కావాలని చెప్పి మనం ఏం చేయకూడదు. అలాంటి ప్రార్థన మనం మంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నావా? ఎవరు చేస్తారు ప్రార్థన? ఎవరు చేస్తారు ప్రార్థన?